అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు హిమాలయ స్వామి సంత్ దత్తపాదానంద స్వామీజీ వారితో ఉన్నాం. వారు హిమాలయాల్లో ఉండేటటువంటి అంతర సాధన విషయాల గురించి, హిమాలయ అంతర సాధన ధ్యాన ప్రక్రియ గురించి మనకిప్పుడు తెలియజేయబోతున్నారు. ఇది ఎంతో పరమ రహస్యమైనటువంటి, పరమ గోప్యమైనటువంటి విషయం. మన శ్వాసని సుష్మనాడిలోకి మార్చుకొని ఆ ప్రక్రియని మనం ఎప్పుడైతే చేస్తామో శ్వాస లేకుండా జీవించేటటువంటి ప్రక్రియ, అంటే శ్వాసని జయించేటటువంటి ప్రక్రియ కూడా మనకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అద్భుతమైన ప్రక్రియని గురువుగారు చేసి చూపిస్తూ ఉంటారు. దాన్ని ఎవరైనా ఎప్పుడైనా చేయవచ్చు. ఇప్పుడు వారితో ఈ యొక్క అద్భుతమైన క్రియని మనం తీసుకుందాం. నమస్కారం గురుగారు. హరి ఓం. హిమాలయ అంతర్యాత్ర ధ్యాన యోగ ప్రక్రియను అనుష్ఠానపరచడానికి, ఆ క్రియాయోగమును ఆచరించడానికి సిద్ధమైనటువంటి సాధక మిత్రులందరికీ ఓం నమో బ్రహ్మని. ఇప్పుడు మనం ఈ క్రియాయోగ ప్రక్రియలో మొట్టమొదటగా శరీరాన్ని శుద్ధి చేసేటటువంటి కొన్ని క్రియలు చేద్దాం. ఇప్పుడు ఈ పొట్ట భాగంలో ఉండేటటువంటి మలినాలన్నింటినీ బయటికి నెట్టివేసే కార్యక్రమం మొదట నేను చేసి చూపిస్తాను. తర్వాత మనం అందరం కలిసి చేద్దాం. చేతుల్ని ఇలా పెట్టుకుని ఇక్కడ పెట్టుకోవాలి. చేతుల్ని వేగంగా ముందుకు విసరడం, మళ్ళీ ఇదే స్థానానికి తీసుకురావడం. వేగంగా చేతుల్ని ముందుకు విసరడం, మళ్ళీ యథాస్థానానికి రావడం. ఇలా 3 సార్లు నుంచి 6 సార్లు చేయొచ్చు. దీనివల్ల ఈ భాగంలో ఉన్నటువంటి మలినాలన్నీ పోతాయి. ఇప్పుడు ఈ శ్వాసకోశాలు, ఈ ఛాతీ భాగము ఇది కావడం కోసం రెండో ప్రక్రియ చేస్తున్నాం. చేతులా సాపడం, దాన్ని వేగంగా కిందకి తీసుకురావడం, మళ్ళీ సరిగ్గా ఉండడం. ఇలా చేయడం వల్ల ఈ లోపల ఉండేటటువంటి మలినాలన్నీ బయటికి పోతాయి. అంతేకాకుండా అనేక బ్లాక్స్ అవి కూడా కరిగిపోతాయి. ఇప్పుడు ఈ మెడ నుండి ఈ పైభాగం అంతా శుద్ధి అయ్యేటటువంటి కార్యక్రమం. అంతేకాకుండా మస్తిష్కము, మేరుదండం కూడా శుద్ధి అవుతుంది. చేతుల్ని ఇలా అనుకోవడం, దాన్ని ఇలా తిప్పి ఇలా పెట్టుకుని శిరస్సు కిందకు వంచినప్పుడు శ్వాస వదలాలి. శిరస్సు పైకి తీసుకువెళ్ళేటప్పుడు శ్వాస తీసుకోవాలి. ఈ ప్రక్రియను చేసినట్లయితే శరీరం అంతా కూడా మన అదుపులోకి వస్తుంది. ఇప్పుడు కొంచెం సమ అవడం కోసం ఈ ప్రక్రియను ఇలా చేయాలి. చేతులు ఇలా చాపాలి, అరచేతుల్ని పైకెత్తాలి. ఈ చేతుల్ని ఇలా పెట్టుకోవాలి. చేతులు ముందుకు తీసుకురావాలి. తీసుకొచ్చి చెవుల పక్క నుంచి చేతులు పైకి వెళ్ళడం, వెనక్కి వెళ్ళి మళ్ళీ కిందకి రావడం.
ఇలా 3 సార్లు చేసి వ్యతిరేక దిశలో దీన్ని 3 సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరం అంతా కూడా పూర్తి ఫ్రీగా అయిపోతుంది. ఇప్పుడు మనం మెడ అభ్యాసాలు చేద్దాం. సహజంగా ఈ ప్రాంతాలకి ప్రాణశక్తి సరిగ్గా వెళ్ళదు కనుక ఇక్కడ కొంచెం క్లాట్స్ అయ్యి ఏర్పడతాయి. దాన్ని తగ్గించడం కోసం మెడ అభ్యాసాన్ని 4 రకాలుగా చేస్తాం. మొదటగా చేసేది లోపల ఉన్న శ్వాసంతా బయటకు వదిలేస్తాం. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ. ఇది ఒకసారి అయింది. ఇలా 3 సార్లు చేయాలి. చాలా నెమ్మదిగా చేయాలి. మూడు సార్లు చేసాం. రెండో ప్రక్రియ దీనిలో శ్వాసను పూర్తిగా వదలడం. ఈ శిరస్సును ఎంతవరకు వంచగలమో అంతవరకు ముందు ఎడమ పక్క వంచడం, కిందకు వెళ్ళేటప్పుడు శ్వాస తీసుకోవడం, పైకి వచ్చేటప్పటికి శ్వాస వదలడం. అలాగే రెండో పక్కకి వంచుతూ శ్వాస తీసుకోవడం, పైకి వెళ్ళేసరికి శ్వాస వదలడం. ఈ చేతుల్ని ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ తుంటి ఎముక ఉంటుంది, ఆ ఎముక పైన ఇలాగ ఆనించాలి. బలవంతంగా చేయకూడదు. మెడకి ఇబ్బంది కలగకుండా, ఒత్తిడి కాకుండా చేసుకోవాలి. చాలా నెమ్మదిగా. ఇలా 3 సార్లు చేయాలి. ఇలా ఒకసారి చేతులను అలాగా అనుకుంటే మళ్ళీ మామూలు సహస్థితి వస్తుంది. ఇప్పుడు దీనిలో మూడవది, శిరస్సును కొద్దిగా వంచాలి. వంచి ఇక్కడ నుండి ఇక్కడ గడ్డం ఇక్కడికి వచ్చే వరకు శ్వాస తీసుకోవడం, మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి శ్వాస వదలడం. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి చూసే వరకు శ్వాస తీసుకోవడం, శ్వాస వదులుతూ మళ్ళీ ఇక్కడికి రావడం. ఇలా 3 సార్లు చాలా నెమ్మదిగా చేయాలి. ముందు లోపల ఉన్న శ్వాసను బయటకు వదలాలి.
ఈ మెడాభ్యాసాలు చేయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది. 4వ ప్రక్రియ చేద్దాం. మెడను ఎంతవరకు వంచగలమో అంతవరకు వంచడం, ఇక్కడి నుంచి ఇలాగ గుండ్రంగా తిప్పుతూ ఇక్కడికి వచ్చే వరకు శ్వాస తీసుకోవడం, మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి శ్వాస వదలడం, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చేట వరకు శ్వాస తీసుకోవడం, ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి శ్వాస వదలడం. ఇలా 3 సార్లు. చాలా నెమ్మదిగా చేయాలి. మెడకి ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా, నరాలు నొప్పి పెట్టకుండా, కండరాలు బిగుసుకోకుండా. ఇది మెడాభ్యాసాలు. మొదటి చేయడం ద్వారా మలినాలు బయటికి పోతాయి. దీని ద్వారా మెడ చుట్టూ ఏర్పడ్డే క్లాట్స్ అన్నీ కరిగిపోతాయి. దానితో మెదడు చురుగ్గా పనిచేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది, మనలో అలసత్వం తగ్గి చురుకుదనం పెరుగుతుంది, ఉత్సాహము, ఉత్తేజము, ఆనందము లభిస్తాయి దీనివల్ల. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఇవన్నీ చేసాం కాబట్టి ఈ శరీరం అంతా సమస్థితికి వచ్చేలాగా ఇందాక చేసిన దాన్నే మళ్ళీ ఒక్కసారి 3 సార్లు చేద్దాం. యాంటీ క్లాక్. యథాస్థితికి రావడం. ముఖ్యంగా గంటలు గంటలు ఒకే చోట కూర్చుని ఉండేవారు ఈ ప్రక్రియలను చేస్తే వాళ్ళకి ఈ కండరాల నొప్పులు కానీ, వెన్ను నొప్పులు కానీ మొదలైనటువంటివి ఏమి ఉండవు. శరీరం అంతా కూడా ఒక స్ఫూర్తితోటి చక్కగా ఉంటుంది. ఇప్పుడు కంటి అభ్యాసాలు చేయాలి. ఎందుకంటే మన మెదడుకి కళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అంతేకాకుండా ఈ కళ్ళ చుట్టూ అనేకమైనటువంటి సూక్ష్మ నరాలు, అతి సూక్ష్మ కణాలు ఉంటాయి. వీటికి మస్తిష్కానికి ఉండేటటువంటి ఇది ద్వారా మనకి దీన్ని ఇది చేయడం అవసరం. ఈ కంటిని ముందు పైకి తీసుకెళ్ళాలి, మళ్ళీ సమస్థితికి రావాలి, మళ్ళీ కిందకి తీసుకెళ్ళాలి, మళ్ళీ సమస్థితికి రావాలి. ఇలా 3 సార్లు చేయాలి. మెడ కదలకూడదు.
ఈసారి ఇటు పక్కకి వెళ్ళడం, కళ్ళు మధ్యకి రావడం, మళ్ళీ ఇటు పక్కకి రావడం, మధ్యకి రావడం. మెడ కదలకూడదు. ఈసారి రౌండ్గా కళ్ళని గుండ్రంగా తిప్పడం, మళ్ళీ వ్యతిరేక దిశలో తిప్పడం, ఇలా 3 సార్లు. వ్యతిరేక దిశలో 3 సార్లు. కంటి అభ్యాసాలు పూర్తయినాయి. ఈసారి మన మేరుదండము, మస్తిష్కము ఇవి చురుకుదనంగా పనిచేయడం కోసం ఇప్పుడు చేసే ప్రక్రియలు. మన చేతిని ఇలా లాక్ చేసుకుని దాన్ని ఇలా ఉంచి చేతుల్ని పైకి తీసుకెడుతూ శిరస్సుని కిందకు వంచుతూ శ్వాసను పూర్తిగా వదలాలి. ఇప్పుడు చేతుల్ని శిఖా ప్రాంతానికి తీసుకువెళుతూ శ్వాస తీసుకోవడం, చేతులను పైకి తీసుకెళ్తూ శ్వాస వదలడం, ఇలా 3 సార్లు. ఇప్పుడు మూత్రపిండాలు, శ్వాసకోశాలు శుద్ధి చేసుకునే కార్యక్రమం. ఇది చేసేటప్పుడు చేతులను ఎక్కడ పెడుతున్నామో కూడా చూడాలి. మూత్రపిండాలు ఉన్న చోట అరచేతులను పెట్టి పిరుదొరుల దగ్గరికి వేళ్ళు పోనిచ్చి సున్నితంగా నొక్కుతూ శిరస్సును కిందకు వంచుతూ శ్వాస వదలడం, శిరస్సును పైకి తీసుకెళ్ళేటప్పుడు శ్వాస తీసుకోవడం. ఇలా చేయడం వల్ల మూత్రపిండ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు కూడా శుద్ధి చేయబడతాయి. ఇప్పుడు మస్తిష్కము, శిఖా ప్రాంతము, ఆజ్ఞా ప్రాంతము,
మేరుదండ భాగాలన్నీ కూడా చైతన్యవంతమై సుషుమ్నకి అనుకూలత ఏర్పడే కార్యక్రమం ఇది. చేతులు రెండు ఇలా లాక్ చేసి నుదురు దగ్గర ఇలా పెట్టుకోవాలి. వెన్ను నిటారుగా ఉండాలి. సున్నితమైనటువంటి 2 శ్వాసలు నడిపి ఈ చేతులను అలాగే సహస్రారం దగ్గరికి తీసుకురావాలి. తల వెంట్రుకలకు చేతి తగలవచ్చు, కానీ శిరస్సు భాగాన్ని మాత్రం నొక్కిపెట్టి ఉంచకూడదు. చేతుల్ని పైకి తీసుకువెళుతూ శ్వాస వదలడం. చేతుల్ని కిందకి తీసుకొస్తూ శ్వాస తీసుకోవడం. ఇలా కొద్ది రోజులు చేసేటప్పటికి మీ సహస్రారం ద్వారా విశ్వ చైతన్య శక్తి మీలో ప్రవేశించడం మీకు అనుభవం అవుతుంది. ఇలా 3 సార్లు చేసి ఈ చేతులు ఇలా వెనక్కి శిఖా ప్రాంతం దగ్గరికి తీసుకెళ్ళి చేతుల్ని ముందుకు తీసుకువెళ్తూ మోచేతులు 2 కలిసేటట్టు చూడాలి. శ్వాస తీసుకుంటూ చేతుల్ని భుజాలకు సమంగా తీసుకెళ్ళాలి. ఇలా 3 సార్లు చేసి మళ్ళీ చేతుల్ని ఇంతకుముందు చేసినట్టే సహస్రారం దగ్గర తీసుకురావడం, పైకి తీసుకువెళ్తూ శ్వాస వదలడం, కిందకి తీసుకొస్తూ శ్వాస తీసుకోవడం. ఇలా 3 సార్లు. మళ్ళీ ఈ క్రియ ప్రారంభించిన దగ్గరికి రావడం, సున్నితంగా 3 శ్వాసలు తీసుకుని చేతుల్ని మోకాళ్ళపై ఉంచి కొంత విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు శరీరం ఇంతవరకు ఒకే ఇదిలో కూర్చున్నాం కాబట్టి శరీరం ఫ్రీగా అవడానికి దాన్ని ఇది చేయడం కోసం చేతులు ఇలా పెట్టుకొని విశ్రాంతిగా కూర్చుని ఈ కాళ్ళని ఇలా తీసుకెళ్తూ మొత్తం శరీరంలో ఉన్న ప్రతి భాగము కూడా అతి సున్నితంగా మృదువుగా మారిపోతుంది. మీకు అలసట అనేది మీ నుంచి దూరంగా పారిపోతుంది. నీరసము అలసట జ్ఞాపకం చేసుకుంటే కానీ మీకు దాని అనుభవం కూడా కలగదు. అంత అద్భుతమైన ప్రక్రియని ఇంతవరకు మనం చేశాము. బాహ్యంగా ఉన్న శరీరాన్ని, అంతర్గతంగా ఉన్న శరీరాన్ని మొత్తం అంతా కూడా శుద్ధి చేసుకున్నాం, చైతన్యవంతం చేసాం. ఇప్పుడు హిమాలయ అంతర్యాత్ర ధ్యానయోగ ప్రక్రియలోకి ప్రవేశించే ముందు యోగ ప్రార్థన చేసుకుందాం. మూలాధారం తథా స్వాధిష్టానాంచ మణిపూరకం అనాహతం
విశుద్ధాఖ్యాం ఆజ్ఞాచక్రం విదుర్బుధాః తవాధారస్వరూపాని కో న చక్రాని పార్వతీ త్రికోణరూపిణీ శక్తి బిందురూప శివస్మృతః అవినాభావ సంబంధః తస్మాత్ బిందు త్రికోణయోః. సాధకులు చేతులు జోడించి హిమాలయ మహాత్ములకు, దివ్యాత్మలకు, దివ్య యోగులు మాకు హిమాలయ అంతర్యాత్ర ధ్యాన ప్రక్రియను ఆచరించుకునేటట్టుగా ఆశీర్వదించమని కోరి ప్రార్థించుకోవాలి. అలాగే మీ ఇష్టదైవాన్ని, మీ గురువులను మనస్సులో స్మరించుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వాక్యాల్ని మీరు కూడా చెప్పాలి. ఓం ద్రాం గురుమార్గ ప్రవక్తక దత్తాత్రేయ పరబ్రహ్మణే నమః. ఓం సం సద్గురు సచ్చిదానంద సర్వాంతర్యామినే నమః. ఓం అం ఆత్మగురు దత్తపాదానంద అంతర్యామినే నమః. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. దీనిని యోగ వందనం అంటారు. దీన్ని క్రియలో ప్రవేశించే ముందు దీన్ని చేసుకుంటే ఆ మహాత్ముల యొక్క రక్షణ మనకు ఉంటుంది. ఎందుకంటే సాధన మనం చేసేది కాదు, ధ్యానం కూడా మనం చేస్తే వచ్చేది కాదు. అది ఒక స్థితి. ఆ స్థితిని పొందాలంటే దివ్య యోగులు, సద్గురువులు, హిమాలయ మహాత్ముల యొక్క ఆశీస్సులు మనకు ఉండాలి. అందుకని ఈ ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు మనం కొన్ని సహజ శ్వాసలను తీసుకుని తర్వాత ప్రక్రియలోకి పెడదాం. సున్నితంగా లోపల ఉన్నటువంటి వాయువుని బయటికి వదలడం. ఒక 3 శ్వాసలు సున్నితము, సహజము, సరళము, సుదీర్ఘంగా శ్వాసలను నెమ్మదిగా తీసుకోవడం. అదే క్రమంలో శ్వాసలను బయటికి వదలడం. హరి ఓం. ఇప్పుడు మనం ఓంకార ఝంకారం చేయాలి. ఓంకార ఝంకారం అంటే శ్వాసను పూర్తిగా లోపలికి తీసుకుని ఓ అనే శబ్దాన్ని పెద్దగా పైకి పలుకుతూ, తర్వాత పెదవులు మూసి నాలుకను అంగిడికి తాకిచ్చి అనే శబ్దాన్ని, ఓ అనే శబ్దం ఎంతసేపు ఉచ్చరించామో దానికన్నా 2 రెట్లు సమయం అనేదాన్ని చెయ్యాలి. ఇలాగా 9 సార్లు చేయవలసి ఉంటుంది. మొదట ఒకసారి నేను చేసి చూపిస్తాను. దాన్ని చూసి తర్వాత మీరు అలాగే చేసే ప్రయత్నం చేయండి.
ఊపిరితిత్తుల నిండుగా శ్వాస తీసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మన శిఖా ప్రాంతము, ఆజ్ఞాచక్ర ప్రాంతము, సహస్రార ప్రాంతము, మేరుదండ మార్గంలో ఉండేటటువంటి శక్తి కేంద్రాలన్నీ కూడా ఈ కంపనలు, ఈ సంవేదనలకు అందులో కూడా కదలికలు వస్తాయి. దానివల్ల ఈ గ్రంథులన్నీ కూడా చైతన్యవంతం అవుతాయి. ఇప్పుడు ఇలా 9 సార్లు చేసుకుని తర్వాత ప్రక్రియలోకి పెడదాం. ముందు లోపల శ్వాస బయటికి పూర్తిగా వదిలేసి ఊపిరితిత్తుల నిండుగా శ్వాస తీసుకుంటే ఈ ఓం అనేటటువంటి ఝంకారాన్ని చేయడం వీలు పడుతుంది. ఓంకారాన్ని మనం ఎంత పెద్దగా చేసామన్నది కాదు, చేయడం వల్ల కంపన ఉత్పన్నం కావాలి. దానివల్ల స్పందనలు చెలరేగుతాయి. ఈ కంపనలు, ఈ స్పందనల వల్ల ఈ శక్తి కేంద్రాలన్నీ కూడా చైతన్యవంతం అవుతాయి. దానివల్ల మన సహస్రారం ఓపెన్ అయ్యి పైనున్న విశ్వ చైతన్య శక్తి మన సహస్రారం ద్వారా మన మేరుదండం గుండా మూలాధారం వరకు చేరుకుంటుంది. దీన్నే సుషుమ్ని అంటారు. అప్పుడు ఎడా పెంగళ కూడా విశ్రాంతిలోకి పెడతాయి. దానికోసం చైతన్యం చేసేటటువంటి ప్రక్రియ ఇది. ఓంకారం ఎంత పెద్దగా చేసామని కాదు, శ్వాసలను పూర్తిగా ఊపిరితిత్తుల శ్వాస తీసుకోవడం, దాన్ని నెమ్మదిగా ఇది చేయడం. శ్వాస తీసుకున్నప్పుడు ఛాతీ ఉబ్బాలి. శ్వాస వదిలేటప్పుడు పొట్ట భాగం లోపలికి వెళ్ళాలి. ఇలా 9 సార్లు చేసిన తర్వాత చేతుల్ని ఇలా శాంభవ ముద్రలో పెట్టుకుని, శాంభవ ముద్రలో బొటన వేళ్ళను కలిపి ఇలా కూర్చొని మౌనంగా ఓంకారాన్ని చేసుకుంటూ మన శరీరంలో ఉన్నటువంటి కదలికల్ని గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకునేటప్పుడు మన ధ్యాస మూలాధారం మీద ఉండాలి. శ్వాస వదిలేటప్పుడు
మన శరీరంలో ఉండేటటువంటి కదలికలను గమనిస్తూ ఉండాలి. శ్వాసలను ఎప్పుడైతే గమనిస్తూ ఉన్నామో శ్వాసల వేగం తగ్గుతుంది. సహజత్వంలోకి వెడుతూ ఉంటాం. మనం ఎంత సహజంగా ఉంటామో అంతగా ఆత్మలోకి వెడుతూ ఉంటాం. బాహ్య ప్రాణాయామం అంతర్ముఖ ప్రాణాయామంగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం సుషుమ్నా నాడి జాగరణ చేద్దాం. సుషుమ్నా నాడి జాగరణకు కుడి చేతి బొటనవేలు మధ్యవేళ్లను ముఖం దగ్గరగా తీసుకువెళ్ళి త్రికుటికి కిందగా ఉన్నటువంటి 2 కనుకొనకల దగ్గర బొడుపులు లాంటి పదార్థాలు ఉంటాయి. దాన్ని సున్నితంగా అదుముతాం. ఇలా 2 నిమిషాలు ఉండేటప్పటికి ఎడ పెంగళ ద్వారా నడిచేటటువంటి శ్వాస ఆగిపోతుంది. సుషుమ్న చైతన్యమై సహస్రారం ద్వారా విశ్వ చైతన్య శక్తి మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. శ్వాస లేదు, ఆలోచన లేదు. పుట్టినప్పటి నుంచి శ్వాసలు తీసుకుంటూనే ఉన్నాం. నాసికా రంధ్రాల ద్వారా శ్వాస నడవకపోతే ఈ శరీరం జీవించదేమో అనే భ్రమలో ఉన్నాం. సహస్రారం ద్వారా శ్వాస నడుస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో. సుషుమ్నా జాగరణి మొత్తం అంతర్ముఖ ప్రాణాయామానికి, అంతర్ముఖ సాధనలకు, హిమాలయ యోగమునకు మూలము. శ్వాస తీసుకోవాల్సిన అవసరం లేని పరిస్థితి ఏర్పడిన తర్వాత ఈ చేతిని మోకాళ్ళపై ఉంచి జ్ఞానముద్రలో ఉంచి ఎంత సమయం శ్వాస తీసుకోకుండా ఉండగలమో గమనిస్తూ ఉండాలి. ఆలోచన వస్తే మాత్రం శ్వాస నడుస్తుంది. శరీరం కదిలినా మనసు చలిస్తుంది. మనసు చలిస్తే ఆలోచన వస్తుంది. మనసు అంటే సంకల్ప వికల్పములే.
చుట్టూ ఉన్న శబ్దాల ద్వారా కానీ వేటి వలన మీలో ఆలోచన వస్తే శ్వాస నెమ్మదిగా నడుస్తుంటుంది. అప్పుడు మీరు బిందు దర్శనంలోకి వెళ్ళాలి. ఈ 2 చేతుల్ని ఇలా తీసుకుని మధ్యవేలు ఉంగరపు వేళ్లతో కనులను ఇలా సున్నితంగా అదిమిపెట్టి బొటన వేళ్లతో చెవి రంధ్రాలను పూర్తిగా మూసేయాలి. ఇలా 2 నిమిషాలు ఉండేటప్పటికి మీకు అనేక రంగులు, రూపాలు, ప్రకాశాలు, బిందువులు సృష్టి క్రమంలో ఏ ఏ మార్పులైతే ఉన్నాయో వాటినన్నిటినీ మీరు దర్శించగలుగుతారు. అనేక తరంగాలు బూడిద రంగుగాను, అనేక రంగులు, ఇది వారి స్వభావాన్ని బట్టి వారి గత జన్మ సంస్కారాలను అనుసరించి ఉంటుంది. ఈ ప్రక్రియ అందరికీ ఒకేలాగా అనుభవం కాదు. ఇవన్నీ తగ్గి ఒక ప్రకాశవంతమైనటువంటి చైతన్యపూరితమైనటువంటి బిందువు కనిపిస్తున్న సమయంలో మన చేతులను విశ్రాంతిగా మోకాళ్ళపై ఉంచి ఆ బిందువులో వచ్చే మార్పుల్ని గమనిస్తూ ఉండాలి. ఆ బిందువు మధ్యగా ఒక ఖాళీ ఏర్పడుతుంది. కొంత సమయం తర్వాత ఆ ఖాళీ పూరింపబడి మొత్తం అంతా బిందువు ప్రకాశము వ్యాపిస్తుంది. అది అనేక రకాలుగా ఉంటుంది. ఈ బిందువులన్నీ తగ్గిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభవం అవుతుంది. రాత్రిపూట చినుకులు పడి తగ్గిన తర్వాత మినుగురు పురుకులు ఎలాగైతే కనిపిస్తాయో అదే రూపం కొంతమందికి. సాధన పూర్తిగా అలవాటైన తర్వాత వారికి అద్భుతమైన ప్రకాశం, అది బంగారు వర్ణంలో కానీ, వంగపండు రంగులో కానీ, నారింజకాయ రంగులో కానీ, నారింజ పండు రంగులో కానీ రకరకాలుగా దర్శనాలు ఇస్తాయి. ఈ బిందువు మధ్య మహాప్రకాశంగా ఉన్న చిన్న రూపమే మనలోని పరబ్రహ్మ చైతన్యం. ఆ చైతన్యం ఉన్న గురించే మనం అన్ని పనులను నిర్వర్తిస్తున్నాం. కానీ మన లక్ష్యం ఏంటంటే ఈ చైతన్యాన్ని ఆ పరమ చైతన్యంతో కలపడమే అన్ని సాధనల యొక్క లక్ష్యం. ఇవన్నీ తగ్గి ఒక ప్రశాంత స్థితి వచ్చిన తర్వాత ధారణా స్థితికి వెళదాం. దీనిలో ఈ కనులను తీవ్ర ఒత్తిడితో ఇలా చేస్తే ఓ రకమైన బిందువు దర్శనం అవుతుంది.
ఈ ధారణ కనుక సిద్ధిస్తే ధ్యాన స్థితి అందుతుంది. ధ్యానంలో పరిణితి సాధిస్తే సమాధి పరిచయం అవుతుంది. ఇదే స్థితిలో గనక 1:36 కనుక మనం ఉండగలిగితే, హిమాలయ యోగులు ఏ స్థితిలో అయితే ఉండి అందరికీ సహాయపడుతున్నారో అదే స్థితి మనకు వస్తుంది. ఈ సమాజానికి సేవ చేయాలనేటటువంటి సద్భావనతో కనుక మనం ఉంటే మన చైతన్యం విపరీతంగా పెరిగి పరమాత్మ యొక్క పనిముట్టుగా మారతాం మనం. పరమాత్మ చేసే పనులు మన ద్వారా చేయబడుతూ ఉంటాయి. ఇలా కొంత సమయం అయిన తర్వాత అమృతాసనంలో పూర్తిగా శరీరానికి విశ్రాంతినివ్వాలి. సాధక మిత్రులు అమృతాసనాన్ని పాటించాలి. ఈ అమృతాసనాన్ని శివాసనమని, శవాసనమని భావన చేస్తారు. దీనిలో కాళ్ళను ఎడంగా ఉంచి, చేతులను శరీరానికి తగలకుండా ఉంచి పూర్తి విశ్రాంతిలో ఉండాలి. అమృతాసనం ఇది చేయడం వల్ల మనం హిమాలయ అంతర్యాత్ర ధ్యాన యోగ ప్రక్రియకు చేసిన క్రియలన్నిటితోటి మన శరీరము అనేకమైనటువంటి శక్తి కేంద్రాల చైతన్యం కావడం జరిగింది. ఆ శక్తిని శరీరం అంతా పంచడం ఈ అమృతాసనంలో జరుగుతుంది. దానితో మన దేహంలోని కణకణము కూడా అమృతమయంగా మారుతుంది. అందుచేత దీన్ని అమృతాసనం అని చెప్పి హిమాలయ మహాత్ములు భావన చేశారు. దీనిలో మనం ఆచరించవలసిన నియమం ఏంటంటే, శరీరం ఎక్కడా కదలకూడదు, నిద్రపోకూడదు. కనీసం దీన్ని 8 నిమిషాలు పాటించాలి. హరి ఓం. ఎనిమిది నిమిషాలు పూర్తయిన తర్వాత శరీరాన్ని కొంచెం ఎడం పక్కగా వాల్చి సాధక మిత్రులందరూ కూడా 3 సార్లు పెద్దగా ఓంకారాన్ని చేసి, ఆ తర్వాత 2 చేతులను కనుల మీద ఉంచుకుని సున్నితంగా కనులు తెరిచి అంతర్యాత్ర ధ్యాన ప్రక్రియను ముగిందాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.